చిన్నప్పుడు కాకరకాయ పెద్దయ్యాక కేకరకాయ అయిందని మనకి తెలుగులో ఒక సామెత ఉంది. కాలం గడిచే కొద్దీ కా కాస్త కీ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ కీ కాస్త కా అయింది. ఈ కిరణ్ అబ్బవరం అట, ఈయన ఇప్పుడు కా అనే మూవీ చేస్తున్నాడు. అఫీషియల్ టీజర్ రిలీజ్ అయింది. సరే, మొదటి నుంచి ఒక పెద్ద మాస్ హీరో అయిపోవాలనే తాపత్రయం ఈ కిరణ్లో కనిపిస్తుంది. ఓకే, తప్పేం లేదు, ఏదో సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టున్నాడు, ఆ రూపం కూడా బాగుంటుంది. బట్ ఇతని స్ట్రాటజీలో మిస్టేక్ ఏంటంటే తొందరగా ఎస్టాబ్లిష్ అయిపోవాలనుకోవడం. మన గురించి జనంలో ఏ ఎక్స్పెక్టేషను లేనప్పుడు స్క్రీన్ మీదకి వచ్చి ముందుగా మన టాలెంట్ నిరూపించుకోవాలి. ఆ తర్వాత ఆ మాస్ హీరో అనే జోన్లోకి అడుగు పెట్టాలి. దానికి కొంత టైం తీసుకోవాలి. అబ్బే లేదు, వచ్చి రాగానే 1-2 సినిమాలు చేయగానే నేను మెగాస్టార్ అయిపోయాను అనుకుంటే జనం యాక్సెప్ట్ చేయలేరు. పాపం ఈ కిరణ్ అబ్బవరం విషయంలో ఇప్పటి వరకు అది జరిగింది. మేము ఏ విషయాన్నైనా చాలా ఫ్రాంక్గా చెబుతాం. అంత మాత్రాన మాకేదో పెద్ద అతని మీద ద్వేషం ఉందనుకుని కొంతమంది కాల్ కూడా చేశారు. మీరు కిరణ్ అబ్బవరాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, తొక్కేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. అలా ఒక హీరోలను తొక్కగలిగే లెవెల్కి మా ఛానల్ వెళ్ళి ఉంటే చాలా మేము సంతోషించేవాళ్ళం. అంటే తొక్కేద్దామని కాదు, మా ఛానల్ ఆ స్థాయికి రీచ్ అయింది కదా అని. సరే, అలాంటి కొన్ని మరి బెదిరింపు కాల్స్ అని అనలేం, కానీ అలాంటి కాల్స్ కొన్ని వచ్చినప్పుడు మేము సంతోషపడ్డాం. ఓహో, మనం చెప్పిన మాట చాలా మందికి రీచ్ అవుతుంది, కొంతమంది మీద ప్రభావం కలిగిస్తోంది అని. ఇక్కడ ఫ్రాంక్గా చెప్పే విషయం ఏంటంటే, ఎవడో హీరో పైకొద్దాం అనుకుంటే వాళ్ళని తొక్కేయాల్సిన పని లేదు, అంత టైం కేటాయించే తీరిక మాకు లేదు. ఒక సిన్సియర్ ప్రేక్షకుడిగా వీళ్ళ ట్రైలర్స్, టీజర్స్ ఇవన్నీ చూసి, స్క్రీన్ మీద వాళ్ళ వేషాలు చూసి మేము అర్థం చేసుకున్న విషయాన్ని, మేము భావించిన విషయాన్ని స్పష్టంగా చెబుతాం అంతే. దానికి ఎవరేమనుకున్నా మేము లెక్క చేసేది లేదు. ఈ తొక్కేయడాలు, తొక్కతోలు అలాంటివి మా మనసులో కూడా ఎప్పుడూ ఉండవు. కాకపోతే ఈ మధ్య కొందరు హీరోల యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, ఏదో రావడం, కాస్త హీరో అనిపించేసుకుంటే అమ్మాయిలతో డ్యాన్సులు చేయొచ్చు, పేరు డబ్బు అన్నీ ఒకేసారి పట్టేయచ్చు అనే విధంగా ఉంటుంది తప్ప, నటనని ఒక సీరియస్ ప్రొఫెషన్గా తీసుకుని కళాపరంగా దాంట్లో కష్టపడదామనే తాపత్రయం కనిపించట్లేదు. ఎంతసేపు ఒక కమర్షియల్ ఆలోచన, మనకు పేరు వచ్చిందా, అమ్మాయిల పక్కన డ్యాన్స్ చేసే అవకాశం వచ్చిందా, ఇలాగే కనిపిస్తుంది చాలామంది యాటిట్యూడ్. ఈయన కూడా ఆ గ్యాంగ్లో కలిసిపోకుండా సొంతంగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలన్నదే మా ఆశ. సినిమా కోసం నా లైఫ్ ఇచ్చేస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను అని ఒకడు ముందుకు వస్తే ఎవరు కాదంటారు? ఏ బలహీనతలు లేని ఒక మంచి హీరో తెర మీదకి వస్తాడంటే ఎవరికైనా ఆనందమే. సరే, ఇక్కడ టీజర్ మాటకు వస్తే, ఈసారి మనవాడు ఏకంగా పాన్ ఇండియాకి లైన్ వేశాడు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ అన్నిట్లోనూ టైటిల్ ఎస్టాబ్లిష్ చేశాడు. అయినా రాయడానికి ఉంది ఒకే అక్షరం కదా, ఈజీ. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని టీజర్ మొదలైంది. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? జనాల్లో జెంటిల్ మ్యాన్, పోస్ట్ మ్యాన్ అన్నట్టుగా మనవాడు పోస్ట్ మ్యాన్ డ్రెస్లో కనిపించాడు. మరి జనాల ఉత్తరాలు చదువుతాడట. పక్క వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఏంటి నీకు? తొక్కడానికి సైకిలు, పక్కనే కుక్క, ఒక సామాన్యమైన బ్యాక్గ్రౌండ్. నీకెవరు లేరా, హత్యలు చేసేంత వరకు వెళ్ళావు అన్న డైలాగ్ ఉంది. నీకంటూ ఎవరు లేరా, హత్యలు చేసేంత వరకు వెళ్ళావు. సో మరి మనవాడు ఎవరు ఏంటి అన్నది ఎక్స్పెక్ట్ చేయాలి అంటే, ఏమో మరి ఇతరుల ఉత్తరాలు వాళ్ళకి తెలియకుండా ఓపెన్ చేసి అందులో ఉండే సమస్యలు తెలుసుకుని మనవాడే సాల్వ్ చేసేస్తుంటాడా? అవసరమైతే చెడ్డవాళ్ళు ఎవరన్నదా ఉత్తరాల ద్వారా తెలుసుకుని మనవాడే మర్డర్లు కూడా చేసి హెల్ప్ చేస్తాడా? ఏమో అలాంటిదై ఉండొచ్చు. ఇలాంటి కథలు గతంలో కూడా కొన్ని వచ్చాయి, కాకపోతే అందులో మర్డర్స్ వరకు వెళ్ళలేదనుకోండి. 1-2 చెప్పాలంటే, దేవుడు చేసిన పెళ్లిలో శోభన్ బాబు పోస్ట్ మ్యాన్గా చేశాడు. ఏదో మలయాళ రీమేక్లో మోహన్ బాబు కూడా పోస్ట్ మ్యాన్గా చేశాడు. లక్ష్మి చిరిపల్లి, ఓహో, పంతులమ్మ గారి పేరు లక్ష్మణ్ అన్నమాట. ఇప్పుడు చెప్పకపోతే మనకు తెలియదు అనమాట. మన సంగతి ఇప్పుడు తెలియదు. మీకు ఉత్తరం వచ్చిందండి. అర్చన గారు, మీరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మనవరాలా? ఆయనెవరు? పూల మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఆయన ఎవరు అన్నారంటే మిమ్మల్ని పువ్వెట్టి కొట్టాలనిపిస్తుంది. మీరు ఎందరో మహానుభావులు అందరికీ ఉత్తరాలు అందించేవాణ్ణి, నాకు నేను ఉత్తరాల రాకుమారుణ్ణి. సరే, వీళ్ళందరూ చదువు రాని వాళ్ళకి ఉత్తరాలు చదివి పెట్టడం, ఆ విధంగా ఊళ్ళో ప్రజలందరి కష్ట నష్టాల గురించి తెలుసుకుంటూ వాళ్ళల్లో ఒకడిగా, చెప్పాలంటే తలలో నాలుకగా ఉంటూ హెల్ప్ చేసే క్యారెక్టర్లు. సరే, ఈమెయిల్, చాట్ జీపీటీ కూడా వచ్చేసిన ఈ కాలంలో ఇంకా మామూలు ఉత్తరాలు ఎంతమంది చదువుతున్నారు? ఎంతమంది పోస్ట్ మ్యాన్లు ఊళ్ళో ప్రజలందరూ తల్లో నాలుకలుగా ఉంటున్నారు? ఇదంతా కొంత ఓల్డ్ ఫ్యాషన్డ్గానే అనిపిస్తుంది. కాకపోతే కథ కూడా పాతకాలంది అయి ఉండొచ్చు, ఆ విధంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఉండొచ్చు.
మర్డర్లు కూడా అంటున్నాడు. అది కూడా బహుశా హెల్ప్లో భాగమే అయి ఉండొచ్చు. నాకు తెలిసిన నేను మంచి, నాకు తెలియని నేను అని చెప్పి అర్థోక్తిలో ఆపాడు. అంటే ఏంటో తెలీదు మరి. కా భాష కచే కడ్డ కవాకడు అని అనుకోవాలి. అసలు నువ్వేంట్రా? నాకు తెలిసిన నేను మంచి, నాకు తెలియని నేను. కాని సాగదీస్తే కా అన్నట్టు మొత్తం మీద కాంతార్ ఎఫెక్ట్ కూడా తీసుకొచ్చారు. ఆ వేలన్నే పట్టుకొచ్చి ఆ అచ్యుత్తిని పెట్టారు. కాని సాగదీస్తే కా, కాని దిగ్గొడితే కి, కాని ఎగ్గొడితే కే, కాని ఎగ్గొట్టి దిగ్గొడితే కై, కాని ఒంగోబెడితే కు, కాని ఒంగోబెట్టి సాగదీస్తే కూ, కాకి కితకితలెడితే కురు, కాకి పక్కన లంపకాయ కొట్టు కం, 2 లంపకాయలు కొట్టు కా. టీజర్ మధ్యలో హనుమంతుడు ఉన్నాడు. టీజర్ కింద కామెంట్స్ చూస్తుంటే మనవాడికి సపోర్ట్ కూడా బాగానే ఉంది. చూద్దాం, అన్నీ సరిగ్గా అమిరితే ఈ సినిమా హిట్ కొడతాడేమో. నాకు తెలిసిన నేను మంచి, నాకు తెలియని నేను. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.